డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Good evening all of you once again. My voice is clear. Please confirm once. Yes, sir. Yeah. So last classes lo ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాస్ లో? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలి, మనకి బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ టాలీ నుండి ఎక్సెల్కి, జేపీజీకి, పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా క్లియర్గా డిస్కస్ చేశాం. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఈ రోజుతో మనకి సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. సార్ మీ వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది సార్, క్లారిటీగా లేదు. గైస్ ప్లీజ్ కన్ఫర్మ్. మా మీదే ప్రాబ్లం ఒకసారి చెక్ Yes, sir. చేసుకోండి. ఓకే, చాలా లో వినిపిస్తుంది సార్, ఆల్రెడీ చెక్ చేశాను. నీకు మాత్రమే ప్రాబ్లం ఉంది. నీ మొబైల్ చెక్ చేసుకో, మొబైల్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, క్లియర్? యా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేసి. టుడే క్లాస్ లో మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? మా ఇన్వెంటరీ అంటే ఎవరైనా చెప్పండి. ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? చెప్పండి గైస్, ఇన్వెంటరీ అంటే ఏంటి మా? ఎనీవన్? ఓకే, క్లియర్? చెప్పండి, ఇన్వెంటరీ అంటే ఏంటి? హరీష్, హరి, రాజ్యలక్ష్మి, ధీరజ్, ఏంటి ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు? యా. సో ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాపా, ఎలక్ట్రికల్ గూడ్సా, కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, మెడిసిన్సా, ఫర్నిచర్ షాపా, ఓకే, సో లేదంటే మెడికల్ స్టోరా, ఐటమ్స్ కొనడం, అమ్మడం, పర్చేజ్ చేయంగా, సేల్ చేయంగా మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, అది ఎలా చెక్ చేయాలి? మీరు ఇంతవరకు చేశారు డెబిట్ క్రెడిట్. ఇప్పటి నుంచి మనకి పర్చేజ్ లో కానీ, సేల్స్ లో కానీ క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్ ఈ ఆప్షన్స్ వస్తాయి. క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్స్. సో వీటిని మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్ గైస్. సో పేజ్ నెంబర్ 39 ఓపెన్ చేయండి. ఆర్కే మొబైల్ స్టోర్. సో వీళ్ళది ఒక మొబైల్ స్టోర్ మా. వీళ్ళు 9 రకాల ఐటమ్స్, మొబైల్స్, ఎయిర్ డోర్స్, పెన్ డ్రైవ్స్ ఐటమ్స్ ని పర్చేజ్ చేశారు బాలు మొబైల్ స్టోర్ నుంచి. మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేశారు.
ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం టుడే క్లాస్ లో ఆర్కే మొబైల్ స్టోర్ అంటే ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినామా. ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవ్వడం జరిగింది. వీటిని మనం ఎలా ఎంటర్ చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేశాను, ఇక్కడ క్రియేట్ కంపెనీ ఇస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయాలంటే షార్ట్ కట్ చేయండి మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేవ్ చేయాలంటే షార్ట్ కట్ చేయండి. వెరీ గుడ్. కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ ఏ, నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు మెయింటైన్ కంట్రోల్ ఏ, అంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఓకే, ఇవి పెడితేనే మీకు క్వాంటిటీ రేట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇవి పెట్టకపోతే మీకు క్వాంటిటీ రేట్ అనే ఆప్షన్స్ కనిపించవు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఓకే, సో అవి కామన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనకు ఉండేటివి ఏంటి అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి, నిన్నటి వరకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనిపించేటివి. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా కనబడుతున్నాయి. చూసారా? అదే ఇవి కనిపించకూడదు అంటే మీరు F11 లో ఈ ఆప్షన్స్ నో పెట్టారనుకోండి, మెయింటైన్ ఇన్వెంటరీ, అవి 2 ఆప్షన్స్ ఎస్ పెట్టి కంట్రోల్ ఏ సేవ్ చేశారంటే ఇక్కడ కనిపించవు. అవి ఎస్ పెడితేనే కనబడతాయి. చూసారా? కనబడుతున్నాయా? యా. ఫస్ట్ లెడ్జర్స్ లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్యాపిటల్ ఉంది, SBI బ్యాంక్ ఉంది, పర్చేజ్ ఉంది, మొబైల్ లైక్ బాలు మొబైల్ స్టోర్ ఉంది. వీటిని క్రియేషన్ చేద్దాం. క్యాపిటల్, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. SBI బ్యాంక్, సో బ్యాంక్ కి బ్యాంక్ అకౌంటే తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్, సండ్రీ క్రెడిటార్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్, కమాల్ మొబైల్ స్టోర్, సేల్స్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. Sundry debtors. Control A. Next, Tally software. Fixed assets. Control A. Next, Infotech solutions. Sundry creditors. Control A. Next, rent. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు తెలుసు. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్ గా తెలుసు. ఓకే, సో ఈ రోజు నుంచి మళ్ళీ మనం ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా క్రియేట్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. సో తర్వాత ఫస్ట్ ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి వస్తే స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ ఉంది. అంటే మీ బిజినెస్ పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ బనానాస్ ఉన్నాయమ్మా. బనానాస్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారమ్మా? డజన్సా, కేజీసా,
లేదంటే మీకు నెంబర్సా, లేదంటే పీసెసా, ప్యాకెట్సా? ఎలా కొలుస్తారమ్మా వాటిని? డజన్స్ లో కొలుస్తారు. ఓకే. మొబైల్స్ ని ఎలా కొలుస్తారమ్మా? కేజీలా, బాక్సెసా, నెంబర్సా? డజన్స్. మొబైల్స్ ని నెంబర్స్ లో కొలుస్తారు. ఓకే. సో తర్వాత షర్ట్స్, ఫ్యాన్స్ బాక్సెస్. నెంబర్సా, పీసెసా, ప్యాకెట్స్ లో కొలుస్తారా? ఉమ్? ఎలా కొలుస్తారు? షర్ట్స్ ను ఎలా కొలుస్తారమ్మా? పీసెసా, ప్యాకెట్సా, నెంబర్సా? పీసెస్. ఓకే, వెరీ గుడ్. యాపిల్స్ కేజీసా, నెంబర్సా, బాక్సెసా? కేజీస్. ఎలా చెప్తున్నారు? ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క విధానం, కొలిసే విధానం వేరు. సో అలాగా మీరు పర్చేజ్ చేసేటప్పుడు కూడా మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి కొన్ని డజన్స్ ఉండొచ్చు, కొన్ని కేజెస్ ఉండొచ్చు, కొన్ని పీసెస్ ఉండొచ్చు, కొన్ని ప్యాకెట్స్ ఉండొచ్చు, కొన్ని నెంబర్స్ ఉండొచ్చు. ఎలా అయినా ఉండనివ్వండి. ఓకే. సో మీరు మీ బిజినెస్ ఏ విధంగా క్వాంటిటీ అంటే యూనిట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. యూనిట్స్ అంటే ఇక్కడ నెంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం లో మీకు నెంబర్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ క్వాంటిటీలో ఏవి ఉన్నాయి అనేది చూసుకోవాలి. వాటిని క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్ళాలి. ఎన్ఓఎస్, నంబర్స్, బిటి, బాటిల్స్, బిఎక్స్, బాక్సెస్. ఓకే. సో తర్వాత కేజీ, కిలోగ్రామ్స్. ఇలా ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు మా. మీకు నెక్స్ట్ ప్రాబ్లం లో ఉంటాయి ఇవి. ఇవి అయిపోయినాయా? సో తర్వాత స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్ లో ఏమున్నాయి ఇక్కడ మీకు? మొబైల్స్ అనేది ఒక గ్రూప్ ఉంది, ఎయిర్ డ్రైవ్స్ అనేది ఒక గ్రూప్ ఉంది, పెన్ డ్రైవ్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. సో వీటిని క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా? మొబైల్స్ గ్రూప్ చేశాను, ఎయిర్ డ్రైవ్స్ గ్రూప్ చేశాను, పెన్ డ్రైవ్స్ గ్రూప్ చేశాను. సో తర్వాత ఐటమ్స్. ఓకే, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? బ్యాక్ వచ్చేయండి. ఈ ప్రాబ్లం లో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లం లో కేటగిరీస్ ఉంటాయి. ఓకే, స్టాక్ ఐటమ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వివో నెంబర్స్ లో పర్చేజ్ చేసాం. ఏ దాని కింద ఉంది గ్రూప్? మొబైల్స్ లో. నోకియా నెంబర్స్ లో పర్చేజ్ చేసాం. ఏ గ్రూప్ లో ఉంది? మొబైల్స్. ఓపో నెంబర్స్ లో పర్చేజ్ చేసాం, మొబైల్స్ లో ఉంది. ఓకే, అవి వచ్చి ఉంటాయి. వచ్చింది ఎక్కడ అంటారు? మొబైల్స్. యూనిట్స్ చూసారా? ఇక్కడికి వచ్చాయి నెంబర్స్. సేవ్ చేయండి. నెక్స్ట్ నోకియా. నెక్స్ట్ ఓపో. నెక్స్ట్ బోట్. ఎయిర్ డోప్స్, నెంబర్స్. జేబిఎల్. నాయిస్. నెక్స్ట్ హెచ్పి. పెన్ డ్రైవ్స్. మీరు ఏవైతే బయట క్రియేషన్ చేసింటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చి ఉంటాయి. శాండిస్. శాంసంగ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 9 ఐటమ్స్ ఉన్నాయమ్మా. 9 ఐటమ్స్ వాళ్ళు మొబైల్స్ నుంచే పర్చేజ్ చేశాం. ఓకే, రియల్ టైమ్ లో ఒకే దగ్గర పర్చేజ్ చేయాల్సిన ఏమి ఉండదమ్మా. రకరకాల పర్సన్స్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఎస్కేప్ ఎస్కేప్ వోచెస్ లోకి వెళ్ళండి. సో ఫస్ట్ రిసిప్ట్ లోకి వెళ్ళండి. క్యాపిటల్ 15 lakhs.
క్యాష్ సేవ్. నెక్స్ట్ కాంట్రా 5 lakhs కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ బాలు మొబైల్ స్టోర్. చూడండి మా ఫార్మాట్ మారింది. ఇంతకుముందు ఎలా ఉంది మా పర్చేజ్ కి సేల్స్ కి. ఇప్పుడు చూడండి ఎలా మారిందో ఫార్మాట్. పర్చేజ్ ఫార్మాట్ మారిందా. సో పార్టీ నేమ్, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్. ముందు ఇలా లేదు కదా. ఇప్పుడు ఇన్వెంటరీలోకి వచ్చాం కదా. అంటే పర్చేజ్ ఫ్రమ్ బాలు మొబైల్స్ అంటే చూడండి ఐటమ్, క్వాంటిటీ, రేట్ మారిందా. సో అలా పర్చేజ్ మీరు చేసిన ఐటమ్స్ అన్ని వచ్చేసి ఉంటాయి. వివో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి 50, 15,000. చూడండి మీకు ఇప్పుడు బాక్స్ వచ్చింది కదా. అది రావచ్చు రాకపోవచ్చు. డైరెక్ట్ గా ఇక్కడే క్వాంటిటీ రేట్ అడగచ్చు. నో ప్రాబ్లం. నాకు బాక్స్ వచ్చింది మీకు బాక్స్ రాకపోవచ్చు. ప్రాబ్లం లేదు. డైరెక్ట్ గా ఇక్కడే క్వాంటిటీ ఇవ్వండి, ఇక్కడ రేట్ ఇవ్వండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ ఐటమ్ కి డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఒకసారి నో పెట్టేస్తా. నెక్స్ట్ నోకియా 50, 20,000. ఓపో 50, 25,000. నెక్స్ట్ బోట్ 30, 1,500. మీకు ఈ బాక్స్ రావచ్చు రాకపోవచ్చు మా డోంట్ వరీ. ఇక్కడే డైరెక్ట్ గా ఇవ్వచ్చు. JBL 40, 500. నైస్ 50, 1,000. HP 60, 500. SanDisk 70, 600. Samsung 80, 800. సో చూసారా. సో టోటల్ గా 32,51,000 కి బాలు మొబైల్ స్టోర్ నుంచి మన బిజినెస్ 9 రకాల ఐటమ్స్ ని 32,51,000 కి పర్చేజ్ జరిగింది. ఓకేనా. సో అది సేవ్ చేయాలి. ఇప్పుడు ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది కదా, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తుంది. సేల్స్ టు కమాల్ మొబైల్ స్టోర్ F8 కమాల్ మొబైల్ స్టోర్. సేల్స్ ఫార్మాట్ కూడా మారి చూడండి. ఎంటర్ 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 ఇచ్చేయండి. మీరు చేసిన ఐటమ్స్ క్వాంటిటీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వీటిని సేవ్ చేయాలి. వివో 30, 20,000. నోకియా 20, 25,000. SanDisk 40, 1,000. Vote 30, 2,000. JBL 20, 1,000. Noise 25, 1,200. సో 12,50,000 మనం కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసాం. ఓకే సేవ్. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసామా 22,000 కి.
F7. Tally software 22,000. Infotech solutions. Next to cash paid to trader. Payment. Value mobile stores. 2 lakhs. Cash. Next. Cash received from Kamal mobile store. 1 lakh. Next to payment. 26,000. ఇలామా ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవాలి. ఓకే, పోస్ట్ చేసుకున్న తర్వాత ఎస్కేప్. సో ఇప్పుడు డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇలా ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 2,70,000. నెట్ ప్రాఫిట్ 2,70,000 వచ్చింది. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ 32,51,000 కి పర్చేజ్ చేసాం, సేల్స్ 12,50,000 కి సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000 కి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా చెక్ చేసుకోవాలి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్. ఇక్కడ JBL 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 మన దగ్గర ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, నాయిస్ 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. 80 పర్చేజ్ చేసాం కానీ సేల్ చేయలేదు అంటే 80 అలాగే ఉన్నాయి. ఓకే, ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. సో ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ వెళ్ళండి. కాంట్రాలో ఒక ఓచర్ ఉంది, జర్నల్లో ఒక ఓచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఓచర్ ఉంది, రిసిప్ట్లో 2 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది. యూనిట్స్ 4, ఓచర్ టైప్స్ 24, స్టాక్ ఐటమ్స్ 9, స్టాక్ గ్రూప్స్ 3, లెడ్జెస్ 11, గ్రూప్స్ 28. ఇలా చూసుకోవచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. సో పర్చేజ్ వాల్యూ చూపిస్తుంది, సేల్స్ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ 1,500 పర్చేజ్ చేసాం, ఇక్కడ 2,000 సేల్ చేసాం. స్టాక్ ఐటమ్ HP, JBL, నోకియా. చూసారా? ఎస్కేప్. ఇలా మీరు ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఇలా మెయింటైన్ చేయాలి. సో దీన్నే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ డేటా అని కూడా చెప్తాం. ఐటమ్స్ కొనటం, అమ్మటం. ఇది ఈ ప్రాబ్లంలో మీకు ఐటమ్స్, క్వాంటిటీ, గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి, ఇది మీకు టాస్క్. ఇక్కడ ఏమొచ్చాయి ఎక్స్ట్రాగా? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ఇవేంటి కేటగిరీస్. మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది.
జనరల్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ బిఎక్స్ అంటే బాక్సెస్, బిటి అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఇవి యూనిట్స్. ఈ టూత్ పేస్ట్, సోప్స్, షాంపూస్ ఇవన్నీ కేటగిరీస్. ఇవి ఐటమ్స్. నిమ్స్లైడ్, ఓవరాల్ ఇవన్నీ ఐటమ్స్. ఓకే. సో వీటిని ఎలా ఎంటర్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఓకే. జస్ట్ మీకు చూపిస్తాను ఒకటి, మీరే చేయాలి టాస్క్. ఈ ప్రాబ్లం చూపిస్తున్నాను. క్రియేట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఇవి రెండు స్టాక్ గ్రూప్స్ మా. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్. స్టాక్ కేటగిరీ పెయిన్ కిల్లర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. యాంటీబయాటిక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. నెక్స్ట్ సిరప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఇవి కేటగిరీస్ మా. సోప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. టూత్ పేస్ట్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. షాంపూస్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఇలా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకా యూనిట్స్ లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కదా, అవి ఉంటాయి డిఫాల్ట్ గా, మీరు కొత్తగా చేసుకోవాలి. ఓకే. తర్వాత ఐటమ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? నిమ్స్లైడ్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఈ అండర్కి యూనిట్ మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? F12 లో యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. దీన్ని వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ సేవ్. అప్పుడు మధ్యలో ఒక ఆప్షన్ వస్తుంది. నిమ్స్లైడ్ అనే ఐటమ్ ఏ కేటగిరీ ఉంది? పెయిన్ కిల్లర్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. నెక్స్ట్ ఓవరాల్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. ఇలా తీసుకోవాలి. ఏ కేటగిరీ కింద ఉంటే అది తీసుకోవాలి. నెక్స్ట్ అమోక్సిలిన్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. మెడిసిన్స్ కేటగిరీ ఏముంది? యాంటీబయాటిక్స్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. సిప్రో, నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పియర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. జనరల్ ఐటమ్స్, సోప్స్, యూనిట్స్ వచ్చేసి బాక్సెస్. ఇలా ఇచ్చుకోవాలి మనం. ఇలా మీరు అన్ని చేసుకోవాలి. ఈ మొత్తం ఒక 20 ఐటమ్స్ ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? సన్ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? సన్ ట్రేడర్స్. ఇవి ఒకటేసారి మీరు డైరెక్ట్ గా ఇక్కడ తీసుకోవచ్చు. ఓచర్స్ లోకి వెళ్ళి పర్చేజ్ లోకి వెళ్ళారంటే డైరెక్ట్ గా 20 ఐటమ్స్ ఇక్కడే తీసుకొని సేవ్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ చేశారు, వాటిని కస్టమర్ కు సేల్ చేశారు ఇక్కడ. సో తర్వాత ఇవన్నీ పేమెంట్ చేయాలి. పేమెంట్ తీసుకుంటున్నా. ఆల్ట్ సి, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 10,000. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్
డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? ఫుడ్ ఎక్స్పెన్సెస్. ఫైర్ ఇన్సూరెన్స్ పెయిడ్. ఇలా తీసుకోవాలి. ఇది ఇన్వెంటరీ. ఐటమ్స్ పర్చేజ్ చేసి సేల్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి, ప్రాబ్లం లేదు. ఓకే, నిన్నటి వరకు మీరు చేసింటన్ని సర్వీస్ ఓరియంటెడ్, అంటే అక్కడ పర్చేజ్ అంటున్నాం, అవి ఏంటి అనేది కన్ఫామ్ గా ఏంటి అనేది పర్టికులర్ గా తెలియదు, అది సర్వీస్ కిందకి పోతుంది. ఇక్కడ ఇన్వెంటరీ పర్టికులర్ ఐటమ్ తెలుస్తుంది మనకి, మొబైల్సా, ఓకేనా, మెడిసిన్సా, ఫర్నిచర్సా, ల్యాప్టాప్సా, కంప్యూటర్సా, ఇవన్నీ ఐటమ్స్. పర్టికులర్ ఐటమ్ పర్చేజ్ చేస్తాం, పర్టికులర్ ఐటమ్ సేల్ చేస్తాం. ఇది ఎలా అనేది కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. హరీష్, హరి, రాజ్యలక్ష్మి, ధీరజ్. యా, Yes. యా రాజ్యలక్ష్మి, మీరు ఎనీ డెస్క్ డౌన్లోడ్ చేశారా? ఎనీ డెస్క్? యా, Yeah.